పదము a ప్లస్ d, మూడో పదము a ప్లస్ 2d, ఇక్కడ 3 వచ్చింది, 2d వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, 1d వచ్చింది. మనం 10 పదాల దాకా రాయొచ్చు. a ప్లస్ 90 అని వస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు మనం సూత్రాన్ని a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని ఒక సూత్రాన్ని మనం రాసుకోవచ్చు. దీంతో కొన్ని ఉదాహరణల తర్వాత ఇవి 10 ఉదాహరణల తర్వాత a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని చెప్పేసి n పదాల సూత్రం రాసుకోవచ్చు. మనకు n పదాల మొత్తం సూత్రం కోసము ఈ 10 పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి ఈ విధంగా మనం చేంజ్ చేసినట్లయితే ఈ చివరకు a, ఈ చివరకు a, ఫస్ట్ లైన్ లో 2a ప్లస్ 90 వస్తుంది. a ప్లస్ a 2a, ఇవి 9 డిగ్రీలు, a ప్లస్ 90, ఇలా a ప్లస్ 90, a ప్లస్ 90 అన్ని a ప్లస్ 90 వస్తాయి. ఇవన్నీ కలిపితే మనకి ఒక షీట్ లో 2a ప్లస్ 45d వస్తుంది. మనకి ఇక్కడ ఎంత ఏంటంటే ఈ రెండింటిని కలిపి సగం చేస్తే a ప్లస్ n మైనస్ 1 2a ప్లస్ n మైనస్ 1 ని డివైడ్ అని చెప్పేసి మనం సో దాన్ని ఇక్కడ చేయడం జరిగింది. మామూలుగా జనరల్ ఫార్ములా మామూలుగా మనం జామెట్రీ యూజ్ చేస్తాం, నార్మల్ బేసిక్ హైట్. సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, మనం కోఆర్డినేట్ యాక్సిస్ పైన పాయింట్స్ పెట్టి ట్రయాంగిల్ షేప్ చేసాం. తర్వాత మెజర్ మనం డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ కలుపుతున్నాం, మెజర్ సైడ్స్కి కనుక్కుంటాం, అట్లాగే హైట్ కలుపుతున్నాం, పర్ఫెక్ట్గా హైట్ కలుపుతున్నాం. సో దాని నుంచి జనరల్ ఫార్ములా కూడా ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత గ్రాఫ్తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా, టోటల్ స్క్వేర్స్ ఎన్ని, తర్వాత హాఫ్ స్క్వేర్స్ ఎన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్ మనం ప్రూవ్ చేస్తాం. అట్లాగే కోఆర్డినేట్ జామెట్రీ ఉన్న ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాతో ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనం 3 వెర్టిసెస్ ఉంటాయి కాబట్టి దాని నుంచి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఏరియా కూడా ఇట్లా అట్లాగే హెరోన్స్ ఫార్ములా ఆల్రెడీ మనం సైడ్స్ మెజర్మెంట్ చేసినాం కాబట్టి హెరోన్ ఫార్ములాతో కూడా మళ్ళీ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 4 టైప్స్ కూడా ఏరియా సేమ్ అని మనం ప్రూవ్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం ఈ ప్రాజెక్ట్ ఇచ్చాం కదా, సో అదే చేసాం. లైన్ సిమెట్రీ ఏమో మామూలుగా స్క్వేర్కి 4 ఉంటాయి, స్క్వేర్కి సర్కిల్కి ఏమో ఇన్ఫినిటీ ఆఫ్ సిమెట్రీ లైన్స్, రెక్టాంగిల్కి 2 సిమెట్రీ లైన్స్, అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రయాంగిల్కి రొటేషనల్ square లో 4 సిమెట్రీ లైన్స్ వచ్చాయి, 4 సైడ్స్. తర్వాత సర్కిల్ లో ఇన్ఫినిటీ ఆఫ్ సిమెట్రీ లైన్స్. बेस 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 ऑफ सिलेंडर రెండు సర్కిల్ తీసుకున్నాం, ఒక హాఫ్ పై 8 పార్ట్స్ వేసి పైన పెట్టాము, ఇంకో ఆరెంజ్ కలర్ పార్ట్స్ కూడా 8 పార్ట్స్ వేసి కింద పెట్టాము. ఒక మనకు పారలాగ్రామ్ వస్తుంది. ఇదేమో ఒక 5R, ఇది 5R. 5R పైన భాగం ఈ లెంత్ ఏమో లెంత్ అయిపోతుంది, బేస్ 5R అవుతుంది, రేడియస్ ఎత్తు అవుతుంది. ఇది మొత్తం ఒక సమాంతర పారలాగ్రామ్ ఏర్పడింది కాబట్టి ఉత్తమ విషయం ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్, బేస్ ఏమవుతుంది లెంత్ మొత్తం 5R అయిపోయింది, హైట్ ఏమో R అయిపోయింది. ట్రెపెజియమ్స్ కదా, ఇది హాఫ్ ఇంటూ ప్యారలల్ సైడ్స్, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, బి ఇంటూ ఏ ప్లస్ బి. హైట్ వచ్చి ఏ మైనస్ బి. ఇక్కడ ఇది చూడండి, ఓన్లీ ఏనే ఉంది, ఏ మైనస్ బి. ఇది మొత్తం ఏ కదా, ఇది బి లేదు, ఏ మైనస్ బి హైట్. సో ఇది ట్రెపెజియం ఫార్ములాతో బి ఏరియా ఇది కలిపితే
బ్యాక్ తీసుకున్నాము. సో ఈ 3 మనం వన్ సైడ్ తీసుకెళ్ళిపోతే 3 ఫార్ములాస్ వచ్చినాయి ఒకటే దాంట్లో. ఫోర్త్ 2 types. రెండు కలిపి సార్ ఇది కింద రెండు a plus కలిపి. b into a minus b సార్. yes, అంటే ఈ డయాగ్నల్ కట్ చేస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా ఇది. ఈ డయాగ్నల్ కట్ చేస్తే వచ్చిన రెండు ట్రెపెజియమ్స్ ఇలా అరేంజ్ చేసాం. సో ఈ రెండు ట్రెపెజియమ్స్ ఏరియా యాడ్ చేస్తే మనకి a plus b into a minus b వస్తుంది. Start, sir. So here we can show that how the area of the rectangle is equal to how the area of the cylinder, that both are equal. So we gave the formula derivation also with the example. So this is one of the rectangle shape because the length is, we took the 1 centimeter of each grid. Each grid is 1 centimeter we shown in here, 1 centimeter length, 1 centimeter breadth. The area of one object is, means one grid is 1 centimeter square. So we took the length is 22 centimeters. Similarly breadth is 20 centimeters. Means here 22 boxes are there. Here 20 boxes are there. If we are counting 1, 2, 3, 4 like that, we will get the entire total box are 440. That 440 can be written as 22 into 40. Why we choose an exactly 22 into 40 means because the length is 22, breadth is 20. Based on that one we divided the 440 boxes in the format of 22 into 20. 22 nothing but length, 20 nothing but breadth. So area of the rectangle we will find by using the length into breadth formula. So we derived in here the number of boxes equal to area of the rectangle, L into B. So that is tallied in here. Same object we folded. So like this rectangle object we took the same 22 centimeters length, 20 centimeter breadth we folded in the format of the cylinder. So like this format. So if we are folding like this, we will get the cylindrical shape. So here base we attached, how we attached this base means based on the same here length we chosen the this object, means the perimeter of the base. Perimeter of the base is equals to the length of the rectangle and the height of the cylinder equal to the here breadth of the same rectangle. So based on that one we divided the same two pieces, one we pasted in here, other we folded like this. For that one we chosen, means we kept the base and top with the same. The radius is 3.5 centimeters of the radius in here. So the both areas are equal. How we tallied this one means the originally we have the, we derived the first of all formula. How means the length is, this is the L. L is equals to here 2 pi r. 2 pi r. Why means the same length we folded like the circular shape. Circular area is 2 pi r. The breadth is B. Here what we did, same breadth is in here. That is we assumed the H. So this is the 2 pi r. That is the H. This is original before of that one. This is rectangle. Area of the rectangle L into B. L into B. L nothing but 2 pi r. B nothing but H. So entirely the formula in here 2 pi r into H. Same object we converted 2 pi r into H. So that is the area of the lateral. That area we are calling the lateral surface area of cylinder. That is the lateral. That is over lateral surface area. Next one, after completion of that one, same area. These both areas are equal or not means we took the area of this previously we derived the formula 2 pi r H. In the 2 nothing but 2 we know the numbers. 22 by 7 approximately equal to 22 by 7. R nothing but radius of the base is 3.5. H nothing but the height to 20. We substituted that one, we got the again the answer is 440. So the both areas are equal. Okay, done.